టెలికాం మార్కెట్లో తన దూకుడుతో జియోత్పాతాన్ని సృష్టిస్తోంది రిలయన్స్. భలే మంచి చౌకబేరం అంటూ 4G కనెక్షన్లకు కస్టమర్లు పోటీ పడుతూ ఉంటే జియో ప్రభంజనాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కాక పోటీ కంపెనీలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. రిలయన్స్ జియో ప్యాకేజీలను ఓ పక్క ముఖేష్ అంబానీ ప్రకటిస్తుండగానే మార్కెట్లో ప్రధాన వాటాదారులుగా ఉన్న మిగిలిన కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో బేరుమన్నాయి. రిలయన్స్కి ఇది ఎలా సాధ్యమైంది? మిగిలిన కంపెనీలు ఈ పోటీని ఎలా తట్టుకోబోతున్నాయి? ఒక MB డేటా 5 పైసలు, 50 రూపాయలకే 1 GB డేటా. ఎవరితో ఎంతసేపు మాట్లాడుకున్నా ఫ్రీ. ముందుగా వచ్చిన 100 మందికో 1000 మంది కస్టమర్లకో కాదు, ఈ అన్లిమిటెడ్ ఆఫర్ అందరికీ. నమ్మలేని ప్యాకేజీలతో రిలయన్స్ జియో మార్కెట్ ని ఊపేస్తూ ఉంటే మిగిలిన టెలికాం ఆపరేటర్లకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగదారులందరినీ జియోతో తెగ ఊరిస్తున్న రిలయన్స్ మాట్లాడుకున్నోళ్ళకి మాట్లాడుకోండి అని బంపర్ ఆఫర్ ఇచ్చింది. నెట్ సముద్రంలో ఓపుకున్నంతసేపు ఈదుకోమని సూపర్ ప్యాకేజీలు ప్రకటించింది. రిలయన్స్ జియో ప్రకటించిన ప్యాకేజీలతో మిగిలిన ఆపరేటర్ల నెత్తిన పిడుగుపడ్డట్లయింది. ఇప్పటికే చేజారుతున్న మార్కెట్ ని ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని కంపెనీలు ఎన్ని రాయితీలిచ్చినా జియో విశ్వరూపం ముందు తేలిపోతున్నాయి. వింటేనే ఊరిస్తున్న ఇలాంటి ఆఫర్లతోనే మార్కెట్లో జియో సునామీ సృష్టిస్తోంది రిలయన్స్. 999 రూపాయలకు 10GB 4G డేటా, 20GB వైఫై. ఇక రాత్రిపూటైతే వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత. 1499 రూపాయలకి 20GB, 2499 రూపాయలకి 35GB, 3999 రూపాయలకి 60GB, 4999 రూపాయలకి 75GB 4G డేటాతో పాటు మరిన్ని ఆఫర్లను ప్రకటించి టెలికాం రంగంలో కొత్త వరవడి సృష్టించింది రిలయన్స్. టెలికాం మార్కెట్ పై పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు బ్రహ్మాస్త్రం లాంటి జియోని ప్రయోగించిన రిలయన్స్ కస్టమర్లు ఇదివరకెన్నడూ చూడనని టారిఫ్లతో మార్కెట్ ను ఊరించారు. ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాలింగ్, అన్లిమిటెడ్ మెసేజింగ్ సదుపాయాలతో వినియోగదారులను బుట్టలో వేసుకున్నారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు ఉండవని ప్రకటించిన ముఖేష్ స్టూడెంట్స్ ఐడి కార్డుపై 25% అదనపు డేటాని యూత్ కి ఎరగా వేశారు. వెల్కమ్ ఆఫర్ కింద అందరికీ 1 నెల ఫ్రీ సర్వీస్ ఇస్తామని ప్రకటించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన కస్టమర్లకు 4 నెలల పాటు అన్ని సర్వీసులు ఉచితమని చెప్పి సంబరమాశ్చర్యపరిచారు. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించారు. నెట్ తరంగాలతో కొత్త వరవడి సృష్టించిన వైఫై సదుపాయంలోనూ ఎవరికీ అందినంత టార్గెట్ పెట్టుకుంది రిలయన్స్. వచ్చే ఏడాది కల్లా 1 కోటి వైఫై కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖేష్ అంబానీ యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు ప్రధానంగా స్కూళ్లు, కాలేజీల్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. టెక్నాలజీ పెరిగింది. మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ ఫోన్లు మోగుతున్నాయి. ఎప్పటికప్పుడు టెలికాం ఆపరేటర్లు కొత్త ప్యాకేజీలతో ఊరిస్తున్నా నమ్మశక్యం కాని ఆఫర్లతో ముందుకొచ్చింది రిలయన్స్ జియో. ఇప్పటిదాకా టెలికాం సర్వీసుల్లో ఎక్కడో 4వ స్థానంలో ఉన్న రిలయన్స్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు పక్కా ప్లాన్ తో మార్కెట్ ని కమ్మేసింది. జియోతో పోటీ పడాలంటే తనకంటే మెరుగైన రాయితీలు ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది అంబానీ కంపెనీ. రిలయన్స్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో జియో నెట్వర్క్ ని పరిచయం చేస్తూ ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతుంటే అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టి వింటుంటే బయట స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్లు షేక్ అయిపోయాయి. డిజిటల్ లైఫ్ కి డేటానే ఆక్సిజన్ అన్న ముఖేష్ జియో సర్వీసులకు ఆకాశమే హద్దని ప్రకటించారు. నెట్ ప్రపంచంలో బతికేస్తున్న యూత్ పైనే రిలయన్స్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు జియో ప్యాకేజీలు చెప్పకనే చెబుతున్నాయి. 2 ఏళ్ల క్రితం రిలయన్స్ జియోలో డైరెక్టర్ గా చేరిన తన కొడుకు, కూతురే జియో టారిఫ్ల ప్లానింగ్ లో కీలకమని ఉత్సాహంగా చెప్పుకొచ్చారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ జియోని పరిచయం చేస్తూ ముఖేష్ అంబానీ 30 గంట సేపు ఉత్సాహంగా ప్రసంగిస్తుండగానే స్టాక్ మార్కెట్ ముంగిట్లో పోటీ కంపెనీల షేర్లు చతికిలపడ్డాయి. రిలయన్స్ కొట్టిన దెబ్బతో టెల్కో కంపెనీలు దాదాపుగా 13,000 కోట్ల మేర నష్టపోయినట్లు మార్కెట్ వర్గాల అంచనా.
టెలికాం మార్కెట్లో అతిపెద్ద వాటా ఉన్న భారతీ ఎయిర్టెల్ ఏకంగా 12,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని కోల్పోయింది. ఇక ఐడియా షేర్ విలువ అయితే దాదాపు 9% నష్టంతో 52 వారాల కనిష్టానికి చేరుకుంది. రిలయన్స్ జియోతో తీవ్ర పోటీ తప్పదని మిగిలిన టెలికాం కంపెనీలు ఊహించినా ఆ ప్రపంచంలో ఇంత తీవ్ర స్థాయిలో ఉంటుందని మాత్రం అంచనా వేయలేకపోయారు. G స్మార్ట్ ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్ ని ఫ్రీగా తీసుకునే సదుపాయంతో పాటు 3 నెలలు అన్లిమిటెడ్ సేవల్ని పొందే అవకాశం ఇచ్చి దేశంలోని టెలికాం వినియోగదారులందరినీ తన వైపు తిప్పేసుకుంటోంది రిలయన్స్. 6 నెలల క్రితమే ప్రివ్యూ ఆఫర్ ని ప్రారంభించిన రిలయన్స్ తొలుత తమ కంపెనీ ఉద్యోగులకు వారి బంధువులకు జియో ఉచిత సేవలను అందించింది. దేశవ్యాప్తంగా 8 లక్షల కార్పొరేట్ కంపెనీల్ని సంప్రదించి జియో ప్రభంజనానికి పునాది వేసుకుంది. ఏ టెలికాం కంపెనీ ఇప్పటిదాకా ఆఫర్ చేయని అత్యుత్తమ సిజియు ప్యాకేజ్ తో ఎన్నో సంస్థల్ని ఆకట్టుకుంది. తొలి 3 నెలలు అన్ని సేవలు ఉచితమన్న మాట కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. కొన్ని చోట్లయితే జియో కనెక్షన్ల కోసం జనం బార్లు తీరుతున్నారంటే జనాల్ని టోకున్న బుట్టలో వేసుకునే రిలయన్స్ మార్కెట్ స్ట్రాటజీ అర్థమవుతుంది. జియో కస్టమర్ ప్రస్తుతం రోజుకి సగటున 1 GB డేటాను వినియోగిస్తున్నాడు. మార్కెట్లో ఉన్న టెలికాం కంపెనీల డేటా ఛార్జీల ప్రకారం ఒక్కో జీబీకి ఎంత కాదన్నా 200 దాకా ఖర్చవుతుంది. నెలకు 6,000. 3 నెలలకి ఆ డేటా విలువ దాదాపు 18,000. ఇక ఉచిత వాయిస్ కాల్స్ నెలకు 500 వేసుకున్నా మొత్తంగా జియో ఫ్రీ ఆఫర్ కింద ఒక్కో కస్టమర్ దాదాపు 20,000 విలువ చేసే ప్యాకేజ్ ని ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు. ఈ లెక్కే జియో కనెక్షన్ కోసం అంతా ఎగబడేలా చేస్తోంది. ఇన్ని సేవలకు అలవాటు పడ్డాక కస్టమర్లలో ఎక్కువ మంది తమతోనే కొనసాగుతారనేది రిలయన్స్ అంచనా. ఫ్రీ ఆఫర్ వాడుకున్న కస్టమర్లలో 4వ వంతు మంది జియో సేవల్ని కొనసాగించిన దేశీయ టెలికాం మార్కెట్లో తన గుత్త ఆధిపత్యం ఖాయమనేది రిలయన్స్ ప్లాన్ గా కనిపిస్తోంది. టెక్నాలజీ అందరికీ చౌకగా అందుబాటులోకి వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ టెలికాం మార్కెట్లో ఇప్పటిదాకా వెనుకబడ్డ రిలయన్స్ టాప్ పొజిషన్ కి చేరుకునేందుకు పరిగెత్తి పాలు తాగాలనుకుంటోందా? ఫ్రీ అంటూ బిజినెస్ లో అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తోందా? జియోది నిజంగా బలుపేనా, కేవలం వాపేనా? జియోతో టెలికాం సర్కిల్స్ లో రిలయన్స్ సృష్టిస్తున్న అలజడి ఎన్నాళ్లుంటుందన్న సందేహం కూడా మార్కెట్ వర్గాల్లో ఉంది. 1,00,000 కోట్ల విలువైన సేవల్ని ఉచితంగా అందించడం అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదని కొందరు పెదవి విరుస్తున్నారు. మార్కెట్లో ఎయిర్టెల్, ఐడియా లాంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడలేకే రిలయన్స్ సంస్థ ఈ అడ్డదారి ఎంచుకుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్రీ సర్వీసుల్ని అలవాటు చేసి ఆ రకంగా కస్టమర్లు తన్నే అంటిపెట్టుకుని ఉండేలా చూసుకోవాలనేది రిలయన్స్ ప్లాన్. కానీ ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఫ్రీ సర్వీసుల్ని వినియోగించుకునేందుకు పోటీ పడేవారంతా రిలయన్స్ కస్టమర్స్ గా నిలిచిపోతారనే నమ్మకం ఉందా అంటే దానికి ఎలాంటి గ్యారంటీ లేదు. మభ్యపెట్టి ప్రచారం చేయించుకున్నట్లు, డబ్బులిచ్చి జిందాబాదులు కొట్టించుకున్నట్లే ఉంటుంది రిలయన్స్ బిజినెస్ ట్రెండ్. దేశ వాణిజ్య రంగంలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించడం రిలయన్స్ కి బిజినెస్ తో పెట్టిన విద్య. మార్కెట్లో మనం గట్టిగా నిలబడలేకపోయినా పర్వాలేదు, అప్పటికే జెండా పాతిన వారి మార్కెట్ ని దెబ్బతీయగలిగితే చాలన్న ధోరణిలోనే ఉంటుంది రిలయన్స్ వ్యాపార ఎత్తుగడ. రిటైల్ మార్కెట్లో రిలయన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. ఊరు వాడ రిలయన్స్ ఫ్రెష్ స్టోర్స్ తెరిచినప్పుడు ఈ బడా సంస్థ తమ పొట్టగొడుతోంది అంటూ చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవారు, కాయగూరలు అమ్ముకునేవారు నెత్తినోరు బాదుకున్నారు. తానోసారి ఎంటర్ అయ్యాక వేరొకరెవరూ వేలు పెట్టే అవకాశం ఇవ్వకూడదనేది రిలయన్స్ పెట్టుకున్న వ్యాపార సూత్రం. ఇప్పుడు జియోతో టెలికాం మార్కెట్ ని అతలాకుతలం చేస్తోంది రిలయన్స్. ఫ్రీగా ఇస్తామంటే అవసరం లేకపోయినా ఎగబడే సమాజం మనది. అడిగిన వారి చేతిలో 4G సిమ్ పెట్టేస్తోంది రిలయన్స్. 3 నెలలు మీ ఇష్టం, పండగ చేసుకోమంటోంది. డ్యూయల్ సిమ్ ఉన్నవాళ్లు ఫ్రీగా వచ్చిందే కదా అని జియో నెక్కేస్తున్నారు. సింగిల్ సిమ్లు ఉన్నవారు డేటా అక్కడికొస్తుందని స్టాండ్ బైగా పెట్టుకుంటున్నారు. ఏళ్లుగా దేశీయ మార్కెట్లో ఎక్కువ భాగం పంచుకుంటున్న ఎయిర్టెల్, ఐడియా లాంటి పెద్ద సంస్థల్ని కూడా జియో ప్రకంపనలు కుదిపేస్తున్నా ఇదెన్నాళ్ళో నిలబడదన్న ఆలోచనతో ఉన్నాయి. కుమ్ములు తిరిగిన కంపెనీ అయ్యుండి పెట్రో బిజినెస్ లో నెగ్గుకు రాలేక రిలయన్స్ అవుట్లెట్లని మూసేసుకున్న విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఇంత చీప్ గా ప్యాకేజీలు, ఆఫర్లు ఎల్లకాలం ఇవ్వడం రిలయన్స్ వల్ల కాదని, అప్పుడు మెరుగైన సేవలను అందించే ఆపరేటర్లనే కస్టమర్లు ఎంచుకుంటారనేది అనలిస్టుల విశ్లేషణ.
భారతీయ మార్కెట్ ను కుదిపేస్తున్న జియో ఉత్పాతం ప్రభావం కొంతకాలం పాటైతే ఖచ్చితంగా బలంగానే ఉండబోతోంది. కస్టమర్లు చేజారకుండా, బిజినెస్ దెబ్బతినకుండా చూసుకునేందుకు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. రెండింతల డేటా, అన్లిమిటెడ్ ఆఫర్లతో జియో ప్రపంచనాన్ని తట్టుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. కాల్ ఛార్జీల్ని తగ్గించడంతో పాటు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ ప్యాకులతో ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ధరని 30% తగ్గిస్తే వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ని ప్రకటించింది. ఎయిర్టెల్ డేటా రీఛార్జ్ పై ఉచిత కాల్స్ ఆఫర్స్ ఇస్తోంది. BSNL ప్రీపెయిడ్ కస్టమర్లకు ఒక నెలలో వాడకుండా మిగిలిన 2G, 3G డేటాల్ని తర్వాతి ఛార్జీలో క్యారీ ఫార్వర్డ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు 3G బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చని ఐడియా ప్రకటించింది. యూనినార్ అన్లిమిటెడ్ ఫేస్బుక్, వాట్సాప్ ప్యాకులను అందిస్తోంది. టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియోని ప్రయోగించకుండా ఉండి మిగిలిన ఆపరేటర్లు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ఉండేవారే కాదు. ఓ విధంగా వినియోగదారులకు జియో పుణ్యమాని 4 డబ్బులు మిగిలినట్లే. ఇది ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా, నిలబడుతుందా, కొన్నాళ్లకే వేడి చల్లారిపోతుందా అన్నది తర్వాతి సంగతి. అప్పటి వరకైతే మొబైల్ స్క్రీన్ కి రెస్ట్ మాత్రం దొరికేలా లేదు. ఇది జియోపై స్పెషల్